రైట్, ఒకసారి కేరళ వెళ్దాం. కేరళ అప్డేట్స్ మీద మా ప్రతినిధి విజయ్ వివరించేందుకు రెడీగా ఉన్నారు. విజయ్, ఏముంది కేరళ అప్డేట్ ఏంటి? కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం చాలా ఈజీ అని మనకు తెలుస్తుంది. ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రచారం ఏ మేరకు వర్కౌట్ అయింది? కాంగ్రెస్లో అంటే కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుండడానికి గల కారణాలేంటి? ఎస్ వెంకట్, కేరళలో ముందు నుంచి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అంచనాలు ఖచ్చితంగా రీచ్ అవుతున్నది. కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 90% పైన లీడ్గా కొనసాగుతున్నది. ఇక పినరన్ విజయ్కి సంబంధించి పార్టీకి సంబంధించి 40 సీట్లలోనే పరిమితమైంది. ముఖ్యంగా మనం చూసాము, కేరళలో సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధానంగా పినరన్ విజయ్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కూడా లేఖాస్త్రాలు మనం చూసాము. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విధంగా కూడా లేఖలు కూడా సందిగ్ధం చేశారు. ఇంకా కేరళ విషయానికి వస్తే ఇటు త్రివేంద్రం కానీ ఈ ప్రాంతాలు మనం చూసుకుంటే తిరువనంతపురం కానీ ఇటు అదేవిధంగా మిగతా కేరళకి సంబంధించినటువంటి ప్రాంతాలలో మెజారిటీగా ఉండేటువంటి స్థానాలలో కాంగ్రెస్ కూటమి దూసుకుపోతూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కేవలం కాంగ్రెస్ కూటమి 40 స్థానాలకు వరకే పరిమితమైంది. పినరన్ విజయన్ పార్టీకి సంబంధించి 99 స్థానాల పైన గెలవగా ఈసారి ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ దక్షిణాదిన మరొక రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంది. ముఖ్యంగా కేరళకు సంబంధించిన పాలిటిక్స్ ఎక్కువ శాతం అక్కడ జరిగినటువంటి గోల్డ్ స్కామ్ ఏదైతే ప్రజలను తీవ్రంగా ఒక ప్రభావం చూపించింది. ప్రజల్లో అక్కడ జరిగినటువంటి దేవాలయాల విషయంలో కానీ అక్కడ జరిగేటువంటి గోల్డ్ స్కాము పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాన్నే కాంగ్రెస్ సంబంధించిన కూటమి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలపైన కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా అక్కడ కేరళలో ప్రచారం చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర మంత్రులు కూడా పలు స్థానాల్లో ఎక్కడైతే వీక్గా ఉన్నదో ఆ వీక్ స్థానాలలో కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ముఖ్య నేతలు ప్రచారం చేశారు. దక్షిణాది రాష్ట్రాన ఖచ్చితంగా 3వ రాష్ట్రంగా అధికారం నిలబెట్టుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కువ వరకు కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇక మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి మొత్తం 140 సీట్లు ఉంటే 71 మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ కూటమి ఇప్పటికే దాటివేసినట్టు తెలుస్తుంది. ఎర్లీగా ట్రెండ్స్ మొదలుకొని స్టార్టింగ్ కౌంటింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేరళలో కాంగ్రెస్ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యం కనిపిస్తుంది. ఇటు కేసీ వేణుగోపాల్ కానీ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ముఖ్య నేతలందరూ కూడా కంకణం కట్టుకొని కేరళలో అధికారం సాధించాలని చెప్పి కూడా భావించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు ఇటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా కేరళలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి వారి సంస్కృతి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పారు. పలు మెజారిటీ స్థానాలకు సంబంధించి ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఉన్నాయో హిందువుల ఓట్లకు సంబంధించి క్రిస్టియన్ ఓట్లకు సంబంధించి కూడా చాలా వరకు కేరళలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను నియమించారు. ప్రధానంగా టార్గెట్ కేరళ, ఎందుకంటే అక్కడ ముందు నుంచి కూడా ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ పినరన్ విజయ్ ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోగలిగింది. అక్కడ ఉండేటువంటి స్కామ్లను కూడా బయటపెడుతూ ఎప్పటికప్పుడు పబ్లిక్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. దానికి అనుకూలంగానే ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇటు రాష్ట్ర నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా కేరళలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే హామీ కూడా ఆయన ఇచ్చారు. అక్కడ కూడా విస్తృతంగా పర్యటించారు. దాదాపు ఒక 7-8 రోడ్ షోలు నిర్వహించారు. ప్రజలతోని మమేకమయ్యారు. ఇటు పినరన్ విజయ్కి సంబంధించి పలు లేఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాయడము, ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఇంపాక్ట్ కూడా ప్రజల్లో పడ్డది. ఓవరాల్గా కాంగ్రెస్ కూటమి అయితే కేరళలో పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పుడు ట్రెండ్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్.